వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సంపూర్ణ పోషణ ట్రాకర్ మరియు మిల్క్ యాప్లలో 1వ తారీఖు నుండి నెలాఖరు వరకు ఏ వర్క్ ముందు చేయాలి, ఎలా చేయాలి, ఈ నెలలో యాప్ల్లో కొత్తగా వచ్చిన మార్పులు ఏంటో క్షుణ్ణంగా తెలుసుకుందాం. మనం ఈ వీడియోలో వివరిస్తున్న అంశాలు మిల్క్ ఓబీ, ప్రీ స్కూల్ అటెండెన్స్, టాయిలెట్ మెయింటెనెన్స్, బరువులు, విహెచ్ఎస్ఎండి, సిబి ఈవెంట్, హోమ్ విజిట్స్, రిసీప్ట్స్, టిహెచ్ఆర్, మైగ్రేషన్, రిజిస్ట్రేషన్స్. ప్రతి నెల ముందుగా సబ్మిట్ చేయాల్సింది మిల్క్ ఓబీ సబ్మిట్ చేసేటప్పుడు తప్పు ఎంటర్ చేయకూడదు. దీనివల్ల ఇండెంట్ కరెక్ట్గా జనరేట్ అవ్వదు. కావున మిల్క్ ఓబీ కరెక్ట్గా ఎంటర్ చేయాలి. అటెండెన్స్ రిజిస్టర్ ప్రిపేర్ చేసుకుంటారు కాబట్టి ప్రీ స్కూల్ ఫామ్ సబ్మిట్ చేసే ముందు ఒకసారి 2 యాప్ల్లో ప్రీ స్కూల్ మాడ్యూల్లో పేర్లు మీ సెంటర్లో ఉన్న అటెండెన్స్ రిజిస్టర్లో ఉన్న పేర్లు సమానంగా ఉన్నాయో లేదో చూసుకుని, కాన్వెంట్కి వెళ్ళిన పిల్లలు ఉంటే ప్రీ స్కూల్ విల్లింగ్ దగ్గర నో అని పెట్టుకుంటే హాజరు పర్సంటేజ్ ఎక్కువగా వస్తుంది. ప్రీ స్కూల్ ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు బరువు తక్కువ ఉన్న పిల్లలందరికీ తప్పకుండా హాజరు వేయాలి. వాళ్ళు ప్రీ స్కూల్కి వచ్చేటట్లు చూడాలి. దీనివల్ల ఎస్డిజి రిపోర్ట్లో బరువు తక్కువ ఉన్న పిల్లల హాజరు పర్సంటేజ్ బాగుంటుంది. ప్రతిరోజు సంపూర్ణ పోషణ యాప్లో టాయిలెట్ మెయింటెనెన్స్ ఫామ్ సబ్మిట్ చేయాలి. ఈ నెలలో మీరందరూ గమనించవలసిన మరియు ముఖ్యమైన విషయం బరువుల గురించి. ఏ రోజు తూచిన బరువులు ఆ రోజు సంపూర్ణ పోషణ మరియు పోషణ ట్రాకర్ యాప్ల్లో వేయాలి. మీరు అందరూ ప్రతి నెల సంపూర్ణ పోషణ యాప్లో మరియు పోషణ ట్రాకర్ యాప్ల్లో బరువులు ఎంటర్ చేస్తారు. సంపూర్ణ పోషణ యాప్లో ఒక వారం రోజులకి 100% బరువులు కంప్లీట్ చేస్తే తరువాత వారానికి ట్రాకర్లో కంప్లీట్ చేస్తారు. ఒకేసారి 2 యాప్ల్లో ఎంటర్ చేయరు. ఇక నుండి ఇలా చేయకూడదు. అంటే ఏ అనే పిల్లవానికి సంపూర్ణ పోషణ యాప్లో బరువులు ఎంటర్ చేస్తే వెంటనే అదే ఏ అనే పిల్లవానికి ట్రాకర్లో కూడా బరువులు ఎంటర్ చేసేయాలి. ఇలా ఎందుకు చేయాలో కూడా చూద్దాము. పోషణ ట్రాకర్ యాప్లో ఉన్న గ్రోత్ చార్ట్ని సంపూర్ణ పోషణ యాప్లో కూడా పెట్టడం జరుగుతుంది. కావున మనం ముందు చెప్పుకున్నట్లు ఏ అనే పిల్లవానికి సంపూర్ణ పోషణ యాప్లో ఒకసారి, పోషణ ట్రాకర్ యాప్లో ఒకసారి బరువులు వేస్తే మీరు తీసుకున్న రోజుల తేడాకి ఆ పిల్లవాడు సంపూర్ణ పోషణ యాప్లో వేసేటప్పుడు ఆరోగ్యంగా ఉండి, పోషణ ట్రాకర్ యాప్లో వేసేటప్పుడు అనారోగ్యం కారణంగా బరువు తగ్గితే ఒక యాప్లో నార్మల్గా చూపించి మరి ఒక యాప్లో మాల్ నరిష్డ్ చిల్డ్రన్లో చూపిస్తుంది. ఇలానే పిల్లలందరికీ చూస్తే ఇక మాల్ నరిష్డ్ చిల్డ్రన్ డేటా ఒక్కొక్క యాప్లో ఒక్కో విధంగా ఉంటుంది. మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. కావున పిల్లల యొక్క బరువులు మీరు సంపూర్ణ పోషణ యాప్లో రోజుకి 10 మందికి వేసినా 20 మందికి వేసినా అదే రోజు అదే టైంలో పోషణ ట్రాకర్లో కూడా వేయాలి. మొదటి శుక్రవారం సంపూర్ణ పోషణ మరియు పోషణ ట్రాకర్ యాప్ల్లో ఫస్ట్ విహెచ్ఎస్ఎండి, 3వ శుక్రవారం సంపూర్ణ పోషణ యాప్లో మాత్రమే సెకండ్ విహెచ్ఎస్ఎండి ఫామ్ సబ్మిట్ చేయాలి. ఇక్కడ గమనిస్తే ట్రాకర్లో విహెచ్ఎస్ఎండి ఫామ్ ఒకసారి మాత్రమే ఉంటుంది. మొదటి మరియు 3వ బుధవారం సిబి ఈవెంట్ చేసి పోషణ ట్రాకర్ యాప్లో సిబి ఈవెంట్ ఫామ్ సబ్మిట్ చేయాలి. సంపూర్ణ పోషణ మరియు పోషణ ట్రాకర్ యాప్ల్లో ఏ రోజు హోమ్ విజిట్స్ ఆ రోజు చెక్ చేసుకుని తప్పకుండా చేయాలి. మీరందరూ గుర్తుంచుకోవలసిన మరి ఒక విషయం, సంపూర్ణ పోషణ యాప్లో స్టాక్ రిసీప్ట్స్ సబ్మిట్ చేయడం. మీరు స్టాక్ రిసీవ్ చేసుకోగానే స్టాక్ రిసీప్ట్స్ గుర్తుకు రావాలి. స్టాక్ రిసీప్ట్స్ ప్రతి నెల 25వ తారీఖు వరకు మాత్రమే సబ్మిట్ అవుతుంది. కావున మీరు స్టాక్ రిసీవ్ చేసుకోగానే స్టాక్ రిసీప్ట్స్ ప్రతి నెల 25వ తారీఖు లోపు ఎంటర్ చేయాలి.
మొదటి మరియు మూడవ శుక్రవారాల్లో ఫస్ట్ మరియు సెకండ్ ఫేజ్ టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ చేసి సంపూర్ణ పోషణ మరియు పోషణ ట్రాకర్లో టీహెచ్ఆర్ సబ్మిట్ చేయాలి. అందరూ మరి ఒక విషయం గురించి బాగా ఇబ్బంది పడుతున్నారు. అదే సంపూర్ణ పోషణ యాప్లో బెనిఫిషరీ మైగ్రేషన్ పెడుతున్న పేర్లు వెళ్ళడం లేదు, లేకపోతే ఆ పేరు మైగ్రేషన్ పెట్టిన వాళ్ళకి కనిపించడం లేదు, ఇలానే చెప్తున్నారు. అయితే ఈ మైగ్రేషన్ విషయంలో మీరు చేయాల్సింది మైగ్రేషన్ పెట్టే సెంటర్ వివరాలు అన్నీ కరెక్ట్గా సెలెక్ట్ చేయడం. దీనిలో ఎక్కువగా 7 డిజిట్ కోడ్ విషయంలో చాలామంది తప్పుగా ఎంటర్ చేయడం జరుగుతుంది. కావున మైగ్రేషన్ పెట్టే సెంటర్ వివరాలు అన్నీ ఆ సెంటర్ యొక్క అంగన్వాడీ టీచర్ నుండి కరెక్ట్గా తీసుకుని మైగ్రేషన్ పెట్టాలి. మరియు మైగ్రేషన్ పెట్టే సెంటర్ వాళ్ళతో యాక్సెప్ట్ చేయించడం కూడా మైగ్రేషన్ పెట్టే వాళ్ళదే బాధ్యత. బెనిఫిషరీ రిజిస్ట్రేషన్స్ సంపూర్ణ పోషణ మరియు పోషణ ట్రాకర్ యాప్ల్లో ఒకేసారి రిజిస్ట్రేషన్స్ చేయాలి. అప్పుడు రిజిస్ట్రేషన్స్ 2 యాప్ల్లో సమానంగా ఉంటాయి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడం కోసం మేము ఎంతగానో ప్రయత్నిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇంకా అనేక మందికి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.